తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడు నా తండ్రి, పునరుద్ధానుడైన దేవ, మీకే స్తోత్రాలు. మరణాన్ని జయించిన మహాగరుడు నా తండ్రి, మీకు వందనాలు. రాజులకు రాజు అయిన నా తండ్రి, మీకే స్తోత్రాలు. ప్రభులకు ప్రభు అయిన దేవ స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు. రాత్రంతా మా పడకల చుట్టూ మీకు కంచి వేసిన తండ్రి, ఈ ఉదయకాలమున తిరిగి లేచి మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ ధనాన్ని బట్టి, ఇచ్చిన భాగ్యాన్ని తండ్రిని బట్టి క్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని మా బ్రతుకులు మీకు సమర్పించుకుంటున్నాం. మీ చిత్తమే మా కుటుంబాల్లో మా బ్రతుకులు జరిగించిన ఆయన, నీ కృపచేత మమ్మల్ని నడిపించమని నీ పాసనలు వేడుకొనిచున్నాను దేవా. మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు గొప్పవారు తండ్రి, పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడు నాయన. మీరు పరిశుద్ధులైన ప్రకారము మా బ్రతుకుల్ని పరిశుద్ధపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ దినం చేయి ప్రతి పనిలో ప్రభా, ప్రతి విషయంలో మాకు ముందుగా మీ సన్నిధి ఉంచండి, మీ తోడు నుంచమని మీ చిత్తానికి మా బ్రతుకులు సమర్పించుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మానక నీ పాస నిత్యం మొరుపెడుతున్నాం ప్రభా. తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు, మీరు సహాయం చేస్తున్న నా తండ్రి, మీకే స్తోత్రం. అల్పలం తండ్రి, అభాగ్యం ఏ విషయంలో ప్రభా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని మీ కుమారుడు మా రక్షకుని క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తుల మా పాపములు కడిగి మమ్మల్ని ప్రేమించే తండ్రి, మాతో సమాధానంగా ఉంటున్న కన్న తండ్రి, మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ భాగ్యాన్ని బట్టి, మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు. ఇదిగో నా దేవ, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వేడుకొంచున్నాను. సార్వత్రిక సంఘాలు దీవించు తండ్రి. దైవజనులకు మంచి ఆరోగ్యం దయచే తండ్రి. వారు చేస్తున్న సేవను పరిచర్యను దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క సంఘము ప్రభ సిద్ధపడినట్లు మీరు దీవించు నాన్న తండ్రి. ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని నీ పాసనలో వేడుకొంచున్నాను. అదేవిధంగా నా దేవ, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాన్న. అయ్యా, మన దేశాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా మీ పిల్లలను దీవించు తండ్రి. అయ్యా ప్రభా, మీరు కాపాడండి, మీరు ఆశీర్వదించండి. అందులో నా భారతదేశాన్ని మీరు కాపాడు తండ్రి. నా దేశాన్ని ప్రభా పాలిస్తున్న నాయకుల్ని, అధికారులను బట్టి నేను స్తుతిస్తున్నాను. మరి నీ కృపను బట్టి తండ్రి, జరగబోతున్న ఎన్నికల విషయమై మీకే స్తోత్రాలు. నీ చిత్తానికి అప్పచెప్తున్నా. న్యాయవంతుడా, మీ న్యాయం చేయి తండ్రి. నీ చిత్తమైన అధికారిని మీరు నడిపించబోతున్నందుకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, నశించిపోతున్న ఆత్మలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నా తండ్రి, మన్ను నేను స్తుతించదు ప్రభా. అయ్యా, నీ పిల్లలే సజీవులై నిన్ను గణపరచుదురు ప్రభా. అయ్యా, మీ నామం పరిశుద్ధమైనది ప్రభా. నీ నామం యుగ యుగములు తరతరములు ప్రభా కొనియాడబడినది ప్రభా. అన్ని నామముల కంటే నీ పై నామం కల క్రీస్తు నామమును బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క ఆత్మను మీరు దర్శించండి. నా భారతదేశంలో, మా గ్రామంలో, మా పట్టణంలో తండ్రి, మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికుల్ని, మా ఇరుగు పొరుగు వారు ప్రతి వారి నిమిత్తమే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న తండ్రి. వారిని మీరు దర్శించండి, వారి హృదయాలను మార్చండి, వాళ్ళ కఠినమైన మనస్సులు మీరు మార్చండి. చేదు బారిపోయిన ప్రభా, వాతబాడిన వారి హృదయాలని ప్రభా మార్చగల సమర్థుడు మీరు మాత్రమే తండ్రి. యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? బండరాతి హృదయాల్ని మాంసం ముద్దగా చీయును అని యెహెజ్కేలు గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నది ప్రభా. అవును ప్రభా, మీరు మార్చగే దేవుడు, మీరు కనికరించి చూపించే దేవుడు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మార్చబోతున్న నా బంధుమిత్రులు, నా రక్త సంబంధికులను బట్టి స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు వారు, నా దేశం ప్రజలను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఆకర్షించుకున్న ప్రతి ఒక్క నూతన ఆత్మను స్థిరపరచు ప్రభా. తండ్రి, నూతన ఆత్మను ప్రభా చాలామంది బాప్తిస్మం తీసుకుంటున్నారు, స్థిరపడినట్లు మీరు దీవించండి ప్రభా. అపవాది ఉచ్చులోంచి మీరు అనేక మంది మీరు లాగుతున్న విధాన్ని బట్టి స్తోత్రాలైనా తండ్రి. మరణాన్ని జయించిన దేవుడు అయ్యా, సాతాను తలను చితకుద్రక్కిన నా తండ్రి,
మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యవనస్తులు కాపాడు తండ్రి. యవన కాలం తమ జీవితాలను మీరు కాపాడగల సమర్థులు మీరు మాత్రమే నాయన. యవనస్తులకు రక్షణ కలిగించేది మీరు మాత్రమే. త్రొట్టిల్లిపోతున్న ప్రతి బిడ్డను మీరు ఆకర్షించుకునే దేవుడు ప్రభా తండ్రి. మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. వాళ్ళ భవిష్యత్తును మీరు కట్టు తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వృద్ధులను బట్టి, చంటి బిడ్డలను బట్టి, గర్భిణీ స్త్రీలు, బాలింతలను బట్టి, విధవరాన్లు, వృద్ధులను బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలనైనా. ఈ దినమంతా ప్రతి వారి పట్టు మీరు కృప చూపిస్తుందివా తండ్రి. ఎండ దెబ్బల నుంచి మీరు కాపాడినైనా అయ్యా వారిని, వారి కుటుంబాలు దీవించండి. నిజంగా అనాథులైన వారిని పట్టు మీరు కృప చూపిస్తుందివా తండ్రి. లేని వారికి మీరు తండ్రి ఏంటున్నదివా. చాలామంది తండ్రి లేరు ప్రభా అయ్యా. మీరు నా సహోదరులకి ప్రభా, నా ఆత్మీయులకు తండ్రి లేని మీరు తండ్రి అయినారు ప్రభా. మీరు దీవించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా. యవన కాలంలో భర్తను కోల్పోయిన వారు ఉన్నారు. వృద్ధాప్యమంలో ప్రభా, వృద్ధ దశలో భర్తను కోల్పోయిన విధవరాలు ఉన్నారు. ప్రతి వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరూ నేను నమ్ముకొని నీతో జీవించినట్లు, వాళ్ళ సంతానం నీ వైపుకు ప్రభా నడిపించే తల్లిదండ్రులుగా ఉన్నట్లు మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను. మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. ఈ దినం ప్రయాణం చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రతి వారి విషయంలో మీ కృప చూపిస్తుందివా. పగులు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తమే నీ పిల్లల చుట్టూరా మీరు ప్రయాణంలో తోడుంటున్నాను తండ్రి. దూర ప్రాంతాలకు వెళ్తున్నవారు ప్రతి ఒక్కరి విషయంలో కృప చూపించు నాన్న. ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్తున్న వారిని దీవించు తండ్రి ప్రభా. మరి వాళ్ళ అవసరతను బట్టి ప్రయాణం చేస్తున్న వారి క్షేమంగా నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అదేవిధంగా తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని, అపవాది చీకటి నుంచి మీరు విడుదల దయచేయమని దీపాసన వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అయా చీకట్లో పడిపోయిన ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి తండ్రి. ఏ చీకట్లో మగ్గిపోతున్నారో, పాపపు ఆలోచనలతో, చీకటి అలవాట్లతో నశించిపోతున్న ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ప్రత్యేకంగా ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన, మా సంఘాన్ని మీరు దీవించండి. ఈ పరిచర్యను మీరు అభివృద్ధిపరచండి. నీ ఆత్మ చేతి కార్యం, నీ శక్తి చేతి కార్యం నడిపించు దేవా. మీకే స్తోత్రాలు. ఏకీవేస్తున్న సహోదరి మనల్ని దీవించు తండ్రి. ఇందులో దైవజనులు, వార్తికుల సహోదరుని మీరు చల్లగా కాపుని, వాళ్ళ కుటుంబాలు దీవించున్నాన్న. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా సాలమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. నా తల్లిని స్వస్థపరుస్తుంది దేవా. ప్రతి బలహీనతను క్రీస్తు నామం తొలగిస్తున్న దేవా. అయ్యా, నడినెత్తిన చరికాల వరకు అయ్యా ప్రతి ఒక్క అవయవం ముట్టి మీరు స్వస్థపరిచి సాక్షిగా ఉన్నతమైన దేవుడు మీరు మాత్రమే నాన్న. మా కన్నతండ్రి మీరే, స్వస్థపరచు వైద్యుడు మీరే ప్రభా. అయ్యా, మీరే స్వస్థపరచమని కార్యం చేయమని వేడుకొంచున్నాను. దేవర సిస్టర్ కుమార్తె యొక్క భవిష్యత్తు నిమిత్తమై, అయ్యా శాంతి గారు కుమారుడు శ్రీచేతన భవిష్యత్తు నిమిత్తమై మానకడుగుతున్నాను నాన్న. మీరు యవన కాలంలో బిడ్డలు మీరు దీవించండి తండ్రి. వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, భవిష్యత్తుని మీరు ఆశించండి. నీ పైన ఆనుకొని బ్రతకడం మనకు నేర్పించమని వేడుకొంచున్నాను దేవస్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా, మరి ప్రభా కృష్ణ అన్నయ్య, లక్ష్మి యొక్క కుమారులను ట్విన్స్ని దీవించే తండ్రి స్తోత్రాలు నాన్న. అలాగే తండ్రి శేఖర్ గారు యొక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచే తండ్రి. కామిరెడ్డి గారి వివాహ విషయంలో గొప్ప కార్యం చేయనైనా. ఆశీర్వాదం అయ్య గారు కుటుంబ విషయంలో కార్యం చేయ తండ్రి. ఏసేపు గారు అయ్యగారు మీరు స్వస్థపరచునైనా. యవనస్తులైన ప్రభు సాత్విక సుధాన్, అలాగే నా తండ్రి ప్రభు సహోదరి వెంకట గారి కుమార్ని దిలీప్ బ్రదర్ని మీరు దీవించు తండ్రి. అయ్యా మెర్సీ గారు, లక్ష్మి గారి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయం ప్రభా. అయ్యా ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ చేసి ఉద్యోగ విషయంలో కార్యం చేయ తండ్రి. ఇంకా ప్రభా కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. వారి ఉద్యోగంలో తోడునని ప్రభా, వారి అధికారులు మీరు దీవించు తండ్రి. ఎక్కడ ఏమాత్రం భయపడక అయ్యా నా తన అన్ని విషయాలు వారికి ముందు మీరుండండి. వాళ్ళ ప్రయాణంలో, వారు చేసే పనుల్లో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. అరుణ గారు మీరు స్వస్థపరచండి. పావని గారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని, వాళ్ళ సంతానాన్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఏ ఒక్కరు బలహీన పడకుండా బలపరచని, ఆత్మధైర్యం, విశ్వాసం, పరిశుద్ధత మరణం పర్యంత వరకు విడిచిపెట్టుకున్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. మరి నా తండ్రి, ఉదయకాల సమయమున ప్రభా మరొకసారి దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ పరిచయం నడిపిస్తూ మోషే
గారికి ప్రభా వారి కుటుంబాన్ని సేవా పరిచయలు మీరు తోడు నడిపించండి. ప్రతి ఒక్క అవసరతను మీరు సంధించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. నా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. తల్లి ప్రయాణంలో ఉండగా తండ్రి క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాను. అన్ని విషయాల్లో తల్లికి మీరు తోడుని మీరు ఘనత పొందుకోమని పాసనలు వేడుకొంచు మిమ్మల్ని మహిమపరుస్తూ నేను ఘనపరుస్తూ వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ చిత్తం ఏమవుతుందో అదే జరిగించండి ప్రభా. తల్లి కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. అయా యెరూషలేము క్షేమాన్ని కూడా దయచే ప్రభా. రక్షణ నిగ్రహించమని వేడుకొంచు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలకు మీరు పాత్రుడు కనుక మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ చివరిగా నన్ను నా కుటుంబాన్ని పాసన సమర్పిస్తున్నాను తండ్రి. ఈ దినమంతా నీ చిత్తానుసారం నడిపించు ప్రభా. నీ చిత్తానికి మా బ్రతుకు సమర్పించుకున్నాను నాయన. మీరు పరిశుద్ధులు కనుక నన్ను పరిశుద్ధపరచు ప్రభా. ఈ దినం మా ప్రయాణంలో మీరు తోడునని ప్రభా. చేయి పనిలో మీరు తోడునని ప్రభా. మాకు ముందుగా మీ సన్నిధి తోడించు ప్రభా. మీ జ్ఞానం తోడించు తండ్రి. నీ యొక్క శక్తిని తోడించి అయ్యా నీ పరిశుద్ధతను మాకు తోడించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. నా భర్తను అయ్యా వదిన గారి పిల్లలు కూడా ప్రయాణంలో ఉండగా వారు క్షేమం దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వరకు చుట్టూరు కంచి వేసి కాపాడండి. తిరిగి ప్రయాణంలో కూడా మీరు సన్నిధి తోడించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. నా ఆధారమైన దేవా, నా ఆశ్రయమైన వాడ, నా కోట, నా కొండ నా తండ్రి. నాకు ఇచ్చిన సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చినైనా పాప పట్ల మీ చిత్తం నెరవేర్చండి తండ్రి. మీ జ్ఞానంతో ఎదుగునట్లు సహాయం చేయండి. ప్రతి చీకటి నుంచి విడుదల దయచేయండి. నా కుటుంబం వారి సంపూర్ణమైన రక్షణ నిలబడినట్లు సహాయం చేయండి. పరిపూర్ణమైన భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను కలిగి ఉన్నట్లు మీరు దీవించండి. మహిమ పొందుకోమని వేడుకొంచు. నాకు ఇచ్చిన తల్లిదండ్రుల సహోదరులను బట్టి కూడా మీకు వందనాలు. మాకు అనుగ్రహించిన ఈ పరిచర్య సేవ జీవితాలు నమ్మకస్తులుగా మరణం వరకు బ్రతుకున్నట్లు మీరు కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ అయా నీ చిత్తానికి మమ్మల్ని అందరినీ, మా సంఘాలని, మా సేవకులు మీకు సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు. ఆమేన్.